శ్రీమాత్రే నమః. సమస్యలకు రెమెడీస్. అమ్మాయికి వివాహం ఆలస్యం అవుతుందా? అమ్మాయికి వివాహం ఆలస్యం అయ్యేటప్పుడు ముందు జాతకము ద్వారా సర్పదోషం ఉన్నదా లేదా తెలుసుకోండి. ఈ సర్పదోషం ఉన్నంటే రెమెడీస్ పాటించండి. లేక సర్పదోషం ఉన్నదా, శని దోషం ఉన్నదా, లేక మాతృపితృ శాపాలు ఉన్నాయా, ఇవి స్టడీ చేయించండి సర్పదోషానికి. తరువాత వెండితో పాము బొమ్మను దానం ఇవ్వాలి శతభిష నక్షత్రం రోజున. మరి ఒకసారి దుర్గామాతను ఆరాధించాలి. ప్రతిరోజు దుర్గా మంత్రం ఓం దుం దుర్గాయై నమః, దీనిని 1,25,000 జపం చేయించండి. అలాంటప్పుడు త్వరగా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహాలు జరుగుతాయి. శని దోషం ఉన్నదా, మాతృశాపం ఉన్నదా, పితృశాపం ఉన్నదా, ఇవన్నీ స్టడీ చేయించాలి. శని దోషం అంత సులభంగా వదలదు. శని మంత్ర జపం చేసి శని క్షేత్ర దర్శనం చేయండి. మాతృశాపం ఉన్నప్పుడు పార్వతీదేవి పూజ 41 రోజులు మౌనంగా పార్వతీదేవిని ప్రార్థిస్తూ మౌనంగా పూజ చేయండి. పితృశాపము ఉన్నదా? ఈ పితృశాపము ఉంటే ఓం నమః శివాయ పంచాక్షరి జపం 1,25,000 స్వయముగా చేసి ప్రార్థించాలి. ఇలా రెమెడీని అమ్మాయికి వివాహం అవుటకు ఇలాంటి రెమెడీస్ పాటించాలి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేనప్పుడు, ఇంట్లో ఎవరికీ సరిగా లేనప్పుడు ఇంటిని ఒక్కసారి చెక్ చేయించుకోండి. వాస్తు కారణంగా కాకపోతే కుటుంబ సభ్యులు అందరూ శివాలయాలకు వెళ్ళి తలొక కిలో చొప్పున గోధుమలు, ఎందరు కుటుంబ సభ్యులు ఉంటే అన్ని కేజీల గోధుమలు తీసుకువెళ్ళి కుటుంబ సభ్యులు మొత్తము వెళ్ళి ఆవులకు తినిపించండి. లేనప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది శివాలయానికి వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్క కిలో చొప్పున గోధుమలను ఎందరు కుటుంబ సభ్యులైతే అన్ని ఆవులకు తినిపించండి. భార్యాభర్తల సఖ్యత ఉందా లేదా? కొంతమంది భార్యాభర్తలు ఎప్పుడు కీచులాడుకుంటూ ఉంటారు, కొంతమంది సఖ్యతగా ఉండరు. వారు పాటించవలసిన రెమెడీలు: సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయించండి, రాహువుకి శాంతి చేయించండి. ఇంట్లో ఎక్కువగా పెద్దవారికి కోపం ఉంటుంది, ఇప్పుడు పిల్లలకి ఉంటుంది, కానీ పెద్దవారికి కోపం ఎక్కువగా వస్తుందా? దాని వలన రక్తపోటు పెరుగుతూ ఉంటుంది. వీరు అశ్విని నక్షత్రము రోజున నల్లటి నువ్వులను దానం చెయ్యండి 4 కేజీలు. 3 క్యారెట్లు కనక పుష్యరాగం ధరించండి. 3 క్యారెట్లు కనక పుష్యరాగం. కుడి చేయి ఉంగరపు వేలికి గురువారం సూర్యోదయం అయిన వెంటనే, అంటే ఈ కనక పుష్యరాగాన్ని గురువారం రోజు 3 క్యారెట్లు కనక పుష్యరాగాన్ని కుడి చేతికి సూర్యోదయం అయిన వెంటనే ధరించాలి. రక్తపోటుతో బాధపడుతున్నారా? కేతు మంత్ర జపం చేయించండి 39,000 సార్లు. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తూ ఉండండి. గుండె జబ్బుకి మందు లేదు. సూర్యయంత్ర ధారణ కూడా చాలా మంచిది. గడులతో ఏర్పడేది అంటే గుండె జబ్బులకి మందు లేదు అంటున్నారు కదా, తప్పే ఉంది. సూర్యయంత్ర ధారణ చెయ్యండి. ఆ సూర్య భగవానుని
అనుగ్రహంతో గుండె జబ్బుల నుండి రక్షించుకోగలుగుతారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ అన్నారు. సూర్యోపాసన చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పక్షవాతంతో ఇబ్బందిగా తయారైన మందులొక్కటే పనిచేయవు. పక్షవాతం ఉన్నవారు విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు వినండి. చదవగలిగితే చదవండి. 289 రోజులు. రోజు ఫోన్లో వస్తుంటాయి, టీవీలో వస్తుంటాయి కాబట్టి తప్పక వినండి విష్ణు సహస్రనామాన్ని. పక్షవాతంతో బాధపడేవారు. భార్యాభర్తలు అన్యోన్యముగా ఉండటం లేదా? ఒక పని చెయ్యండి. రావి మర్రి చెట్టు రెండూ ఒకే చోట ఉన్న స్థలం వెతకండి. ఆ స్థలములో శివపార్వతుల కళ్యాణము కానీ లక్ష్మీనారాయణుల కళ్యాణం, చివరకు ఆ రెండు చెట్లకు వివాహం కానీ జరిపించండి. ఇంట్లో అశాంతిగా ఉందా? సూర్యహోమం జరిపించండి. ఇంట్లోని రుణ ధ్రువ శక్తి తొలగిపోతుంది. ఆస్తుల బాధ ఎక్కువగా ఉన్నదా? సుబ్రహ్మణ్య స్వామికి 6 క్షేత్రాలున్నాయి. ఆయా క్షేత్రాల ఫోటోలు సంపాదించి 6ంటిని ఒకేసారి పూజ జరిపించండి. 6ంటికి ఒకే గిన్నెలో పాలు నైవేద్యం పెట్టండి. 6 మాతృ సమానులైన స్త్రీలను ఆ పూజ వద్దకు పిలిచి ఆశీర్వాదం తీసుకోండి. ఇది కృత్తికా నక్షత్రం రోజున జరగాలి. జాతకములో రవిచంద్రుల దోషం ఉండి సంతానం కలుగటలేదా? లేదా శారీరకంగా ఉత్పత్తి అవయవాలన్నీ సక్రమంగా ఉంటే ఇలా చెయ్యండి. 25 రాగి నాణ్యములను కొనండి. ఒక్కొక్కటి 10 రూపాయలు అవుతుంది. రోజుకి 5 చొప్పున సెంటరులో సంతానం లేనివారు సంతానం లేని స్త్రీ కన్నం చేయించి నాణ్యానికి రంధ్రం చేసి ఆ రంధ్రం చేసిన 5 నాణ్యాలను ప్రవహించి నీటిలో వేసి రావాలి. ఇలా 5 రోజులు చెయ్యాలి. వారికి సంతానం కలుగుతుందట. ఆఫీసర్ల వలన ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు మర్రి చెట్టు వేరును తెచ్చి కడిగి సాంబ్రాణి ధూపం వేసి దానిని కుడి చేతి దండకు కట్టుకోండి. ఎంత తిన్నా ఎముకల గూడు వలె ఉంటున్నారా పిల్లలు పుష్టిగా ఆరోగ్యంగా పెరగాలనుకున్నప్పుడు లక్ష్మీవారం శుక్రవారం నాడు శ్రీ సాయి మందిరానికి వెళ్ళి 2 రూపాయల దక్షిణ వేసి రండి. ఇలా 9 లక్ష్మీ వారాలు చెయ్యండి. దంతాల బాధ ఎక్కువగా ఉన్నదా? పిరమిడ్లో ఒకరోజు నిల్వ ఉంచిన నీరు పుక్కిలించండి. అలా 15 రోజులు చెయ్యండి. బాధ ఎటుపోతుందో మీరు వెతుక్కోవలసిన పని లేదు. కీళ్ళ నొప్పుల వెల్లుల్లి, కర్పూరం, మర్రివేళ్ళు ఇవి నూనెలో మరిగించి ఓం హ్రీం క్లీం ఐం దేవ్యై నమః అనే ఈ ఒకటి అనే మంత్రంతో 108 సార్లు అభిమంత్రించి ఆ నూనె రాసుకోండి. అలా 41 దినాలు కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఇలా ప్రతిదానికి ఏదో ఒక రెమెడీ ఉంటుంది. ఇవన్నీ నమ్మి చేస్తే తప్పక ఈ రెమెడీలు పనిచేస్తాయి. ఆదరించండి ఆని ముత్యాలను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.